ఎంతమందికి పిచ్చి ఉంది? ఎంతమంది నమ్ముతామండి? ఎంతమంది దేవుడు అంటే పిచ్చి ఉంది? ఎవరు లేదు పిచ్చి? పిచ్చి లేదా? సరే, ఇక్కడ పొద్దున్న లేదని మొబైల్ పట్టుకున్నాను ఎంతమంది ఉన్నారు? ఏం పడతాను కొన్ని ఎంతమంది మనకి ఇష్టమైన మెసేజ్ చేసి ఉంటారేమో, కాల్ చేసి చెక్ చేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు అంతా సూపర్ఫిషియల్ లాగా చెప్తుంటారు సార్. దీనికి లెక్క పేరుంది మాట్లాడు. ఓకే, సరే. అయితే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, దేవుడు అంటే పిచ్చి ఉన్నప్పుడు, దేవుడు అంటే ఫ్రీకింగ్ అనే క్యారెక్టర్ ఉన్నప్పుడు, దేవుడు అంటే చచ్చిపోయి నేచర్ ఉన్నప్పుడు, మనం దేవునితో చేసే కమ్యూనికేషనే ప్రేయర్ అంటే. నాట్ బేస్డ్ ఆన్ రిలీజియన్ పర్స్పెక్టివ్లో చేసేదాన్ని ప్రేయర్ అననే అంటున్నాను. ఏదో సిస్టమేటిక్గా చేసే ప్రార్థన, సిస్టమేటిక్గా పొద్దున్న చేసి ప్రార్థన చేసిన అసలు ప్రేయరే కాదు. ఒకవేళ మనము ఏదో నామకేమొస్తే మాట్లాడాలనుకుంటే దాన్ని అసలు దానిలో లవ్ ఉండదు, దానిలో ఎలాంటి ఎఫెక్షన్ ఉండదు. వేర్ దిస్ అ మ్యాడ్నెస్ దెర్ విల్ బి ఎ ప్రేయర్. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే పిచ్చి ఉంటుందో మనం అక్కడ కమ్యూనికేషన్ చేస్తాం, దాన్ని ప్రేయర్ అని పిలుస్తాం అనమాట. సో ప్రేయర్ ఇస్ ఆర్ కమ్యూనికేటింగ్ విత్ యువర్ పర్సన్, ఆర్ కమ్యూనికేటింగ్ విత్ యువర్ లవర్, కమ్యూనికేటింగ్ విత్ యువర్ గాడ్, సమ్మన్. అంటే నీకు ఆయన ఏమవుతాడో దాన్ని బట్టి ఆయన మాట్లాడేదాన్ని ప్రార్థన. నేను సేవ్ వచ్చిన కొత్తలో కొంతమంది అడిగారు అన్నమాట, ఇంటికి ఉన్నప్పుడు అడిగారు, బ్రదర్ మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారు, ఎందుకంటే ప్రార్థన చేస్తారు అని అడిగారు. నేనేం చెప్పానంటే నేను 24/7 ప్రార్థన చేస్తాను. సో చాలా అర్థం కాదు, 24/7 ప్రార్థన చేయడం ఏంటి, 24/7 ఎట్లా ప్రార్థన చేస్తాను క్వశ్చన్ ఉంది. నేనేం చెప్పానంటే, నేనైతే ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి అది నాకు ప్రార్థన. సో ఎప్పుడు మాట్లాడుతుంటే ఈజ్ మై సేవియర్ కాబట్టి మాట్లాడుతూ ఉంటాను అని చెప్పాను. సో వాళ్ళ దృష్టిలో ప్రార్థన వేరు, నా దృష్టిలో ప్రార్థన వేరు. సో మన దృష్టిలో ప్రార్థన ఏంటి, రోజుకు 1 గంట సేపు, 2 గంటలో 1 గంట అర్ధగంట చేస్తే అది ప్రార్థన. కానీ నా దృష్టి ఏంటంటే, నీ దేవుడితో చేసే సంభాషణ ప్రార్థన. అది ఎప్పుడు ఎక్కడ ఎలా చేస్తామనేది డిపెండ్స్ అన్నమాట. ఇప్పుడు నేను కొన్నిసార్లు కూర్చొని మాట్లాడతాను, నచ్చుకున్న మాట్లాడితే ఒక్కసారి నాకు నా బర్డెన్ ఎక్కువ అయిపోయింది, నా పెయిన్ ఎక్కువ అయిపోయింది, నాకు తట్టుకోలేంత బాధ వాళ్ళు ఉన్నప్పుడు ఐ గో ఆన్ మై నీస్ అన్నమాట, మోకాలు ప్రార్థన చేస్తాను. సో నాకు తెలిసింది ఏంటంటే, నేను ఎప్పుడైతే మోకాలు అయితే నాకు ఖచ్చితంగా నా ప్రార్థన ఉంటుంది. సో ఎందుకు ఇది అంతా చెప్తున్నానంటే, నీ ప్రార్థన ఎలా ఉంది అని క్వశ్చన్ మార్క్ వస్తుంది, దాన్ని బట్టి మనం ముందు చేయగలుగుతాం, లేదంటే ఓకే. సో అయితే బైబిల్ మీరు చూస్తే, బైబిల్ 40 మంది చేత రాయించబడింది. ఓకే, 40 మంది వ్యక్తుల చేత బైబిల్ రాయించబడింది. కానీ రాయించిన పరిశుద్ధాత్మ అయినప్పటికీ మనుషులైతే 40 మంది రాశారు. అయితే దీన్ని ఏమంటాం, పరిశుద్ధ గ్రంథం అంటాము, హోలీ బుక్ అంటాం కదా. అయితే దీనికి ఇంకో పేరు నేను పెట్టాలంటే బుక్ ఆఫ్ ప్రేయర్స్ అంటారు. బుక్ ఆఫ్ ప్రేయర్స్ అంటే, మీరు ఆది కాంచి ప్రకటనలో చూస్తే ప్రతి ఒక్కరిది ప్రార్థన, ప్రతి ఒక్కరు దేవుడితో మాట్లాడిన వారు, ప్రతి ఒక్కరు వారి కష్టాలు బాధలు దేవుడికి చెప్పుకొని దేవుడు దాని వినడం, అద్భుతాలు చేయడం, ఇవే జరిగింది. ఫర్ ఎవ్రీ మిరాకిల్ దేర్ ఇస్ ఎ ప్రేయర్. ప్రతి ప్రార్థన ప్రతి మిరాకిల్ మొత్తం ఒక ప్రార్థన. అంటే బైబిల్ మీరు చదివితే మీకు ఆ టైంలో ఎవరు వచ్చారు, ఎవరు పర్ఫెక్ట్ అన్నీ ఒక ఎత్తు అయితే, ఎవరు ఎలా ప్రార్థన చేసారో మీరు గమనిస్తున్నారు. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ అనేది. అయితే మీరు అందరూ గుర్తుపెట్టుకోలేదంటే, మీ ప్రార్థన కూడా దేవుడు ఎత్తించుకుంటారు. దేవుడికి ఇష్టపడుతుంది కదా సార్. మీకు తెలుసు తెలియదు, నాకు తెలియదు, కానీ మనకు బాగా ఇష్టమైన ఎవరైతే ఉంటుంది సార్, వాళ్ళకి మాట్లాడాలన్నా, వాళ్ళ వినాలన్నా ఒక కైండ్ ఆఫ్ పిచ్చి ఉంది. ఆ పిచ్చి దేవుడు, అది నేను దేవుని దగ్గర తెలుసుకున్నా, దేవుని దగ్గర వింటాను. మనం ఎవరైతే ఎక్కువ ఇష్టపడతామో వాళ్ళ నుంచి మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఈ కైండ్ ఆఫ్ పిచ్చి అంటారు కదా. దేవుడికి మనతో టైం స్పెండ్ చేయాలని, లేదా దేవుడు మనతో మాట్లాడాలని, నువ్వు వచ్చి ఎప్పుడు ప్రార్థన చేస్తాను, దేవుడు ఈగర్గా వెయిట్ చేస్తాను. అంటే మనకి బైబిల్ చాలా ఫేమస్ ప్రేయర్ ఎవరంటే దానియేలు ప్రార్థన. ఎందుకు దానియేలు ప్రార్థన ఫేమస్? ముమ్మారు ప్రార్థన చేస్తాను. నాకు ముమ్మారు ప్రార్థన సరికి నమస్తే యాక్చువల్లీ 3 times అంత ఫేమస్ అయితే, 24/7 ఆయన మన కోసం కనిపెడుతున్నప్పుడు, 24/7 ఆయన మన కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి ప్రార్థన ఇంకెంత ఇష్టపడతాడు. సో ఇట్స్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్ ఉన్న చోట టైం స్పెండ్ లేదంటే. సరే, ముందుకు వెళ్తే ఇంకో భాషలో చెప్పాలంటే, జెన్యున్ భాషలో చెప్పాలంటే, మనిషి బ్రతికున్నాడా లేదా అని ఎలా చెప్తాం?
సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. జనరల్ బేసిక్ జనరల్ నాలెడ్జ్ ఇదేమంత టిపికల్ కూడా కాదు. ఒక మనిషి బ్రతికున్నాడా లేదా ఎలా తెలుసుకుంటారు? హార్ట్ బీట్ చూసి గుండె కొట్టుకుంటుందా లేదా చూస్తాడు. ఓకే, బ్రీతింగ్ అంటారా, అది వేరు. ఒకసారి బ్రీతింగ్ రాకుండా కూడా ఉంటాం మనం, కానీ హార్ట్ బీట్ ఆగిపోతే ఆ బ్రీతింగ్ తీసుకోవడం కాదు కదా, ఏది జరగదు. సో మనిషి బ్రతుకున్నాడు లేదా తెలియాలంటే హార్ట్ బీట్ చూస్తాడు. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా, లేదా ఎవరైనా కింద పడిపోయినా కానీ ఫస్ట్ చూసేది ఈ నాడి చూస్తారు. ఓకే, సిపిఆర్ చేస్తారు, నాడి చెక్ చేస్తారు, అండ్ డాక్టర్ కూడా చెక్ చేసి నీ హార్ట్ బీట్ ఎలా ఉందో చూస్తాడు. ఒకవేళ హై ఉందనుకో నీకు ఏదో రోగం ఉంది అంటాడు, లో ఉందంటే నీకు ఏదో రోగం ఉంటాడు. అది పర్ఫెక్ట్ ఉంటే నువ్వు పర్ఫెక్ట్ అని అర్థం. సో బేసికల్గా ఒక పర్సన్స్ కరెక్ట్గా ఉన్నాడా లేదా తెలియాలంటే ఆయన హార్ట్ బీట్ చూడాలి. హై హార్ట్ రేట్ ఉన్న డేంజర్, లో ఉన్న డేంజర్. సో అయితే ఇదే మ్యానర్లో మనం మాట్లాడుకుంటే, ఒక మనిషి హార్ట్ బీట్ ఆగిపోతే వాడు చచ్చిపోయాడని అర్థం. వాడు బ్రెయిన్ పని చేస్తున్నా, కిడ్నీ పని చేస్తున్నా, లివర్ పని చేస్తున్నా, ఏది పని చేసినాడు పనికి రాదు. హార్ట్ బీట్ ఒక్కటి ఉండాలి, మెయిన్ అదనమాట. హార్ట్ బీట్ కొట్టుకున్నంతసేపు వాడు దేనితోని యుద్ధం చేయగలుగుతాడు. ఇప్పుడు ఒక పర్సన్ కోమాలకు వెళ్ళిపోయాడు, స్టిల్ హార్ట్ బీట్ కొట్టుకుంటుంది. మనకి ఎక్కడో ఒక హోప్ ఉంటుంది, వీడు మళ్ళీ బ్రతికి బయటకు వస్తాడు, వీడు కోమా నుంచి బయటకు వస్తాడు అని ఒక హోప్ ఉంటుంది. లేదా బ్రెయిన్ ఫంక్షనింగ్ అవ్వట్లేదు కానీ హార్ట్ బీట్ కొట్టుకుంటుంది, మేబీ ఏదో ఒక హోప్ ఉండొచ్చు, కొంచెం కొద్ది గొప్ప హోప్ ఉంటుంది. అంటిల్ అన్లెస్ హార్ట్ బీట్ ఆగిపోయేంత వరకు నువ్వు చచ్చిపోయావని డిక్లేర్ ఎవ్వడు చేయడు. అర్థమవుతుందా? హార్ట్ బీట్ ఆగిపోతేనే నువ్వు చచ్చావని ఒక సర్టిఫికేట్ వస్తుంది. హార్ట్ బీట్ ఆగినంత వరకు నీ బాడీలో ఏ పార్ట్ ఆగిపోయినా నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు అని మాట్లాడతావు. సో అంత ఇంపార్టెంట్ మన హార్ట్ బీట్. అందుకే మనం ఏదైనా కూడా హార్ట్తో కంపేర్ చేస్తాం. నువ్వు నా హార్ట్, ఇది ఒక్క పోషణం అన్నీ మనం మాట్లాడతాం. సో అంటే పాయింట్ ఏంటంటే, క్రైస్తవుడికి, విశ్వాసికి, దేవుని అయిన వాడికి ప్రార్థన అనేది హార్ట్ బీట్ లాంటిది. అంటే అ మ్యాన్ ఆర్ అ బిలీవర్ వితౌట్ ఎ ప్రేయర్ ఈజ్ లైక్ అ డెడ్, చచ్చిపోయినాడు అని అర్థం. అందుకే మీరు చూడండి, ప్రార్థన చేసే క్రైస్తవుడు ఎన్ని సమస్యలు ఉన్నా వాడు సంతోషంగానే ఉంటాడు. ప్రార్థన చేసే క్రైస్తవుడు ఎన్ని పోరాటాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని వేదనలు, ఎన్ని బాధలు వచ్చినా కూడా స్టిల్ వాడికి ఒక హోప్ ఉంటుంది. వాడు యుద్ధం చేస్తాడు, వాడు పోరాడతాడు. కానీ ప్రార్థన చేయని క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళండి, నా జీవితం అంతా బస్ స్టాండ్, నా బ్రతుకు బాగాలేదు, నా వేస్ట్, ఆడు చావు దగ్గరలో ఉంటాడు అనమాట. అంటే వాడు బ్రతుకున్నా చచ్చిన వాడితో సమానంగా ఉంటుంది. అంటే ప్రేయర్ ఒక మనిషిని వెలిగింపచేస్తుంది, ప్రేయర్ ఒక పర్సన్ని హోప్ ఇస్తుంది, ప్రేయర్ ఒక పర్సన్ని నేను బ్రతికి ఉన్నా సాధించాలి, ఏదో ఒక చేయాలి అన్న ఒక నిరీక్షణ ఇచ్చేది ప్రార్థన. సో మన లైఫ్లో ఉండాల్సిన మెయిన్ ఏంటంటే ప్రార్థన. సో ప్రేయర్ ఇస్ ద మేజర్ కీ అంటారు. ఒక క్రిస్టియన్కి, ఒక బిలీవర్కి ప్రార్థన మేజర్ కీ. ఇఫ్ యు ఆర్ నాట్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ట్రస్ట్ మీ, యు ఆర్ అ నేమ్స్ ఏ క్రిస్టియన్ అని చెప్పచ్చు. ఓకే, నీకు ప్రార్థన చేసే అలవాటు లేదు, ప్రార్థన చేసే సమయం లేదంటే నువ్వు దేంతో యుద్ధం చేయలేవు, దేంతో కూడా అన్నిట్లో ఓడిపోతూనే ఉంటావు. అట్లీస్ట్ నువ్వు ప్రే సంథింగ్. నీకు బాధ వచ్చిందా ప్రార్థన చేయి, సంతోషం వచ్చిందా ప్రార్థన చేయి, వేదన వచ్చిందా ప్రార్థన చేయి. ఒక సామెత ఉంటుంది, అది మీకు అందరూ తెలిసిందే. పిల్లిలంట రూమ్లో వేసి కొడితే ఏమవుతుందంట, పుల్ అవుతుంది. ఇది ఒకసారి ఒక సేవకుడు చెప్పాడు అనమాట. నో గోయింగ్ టు రూమ్ లైక్ ఎ క్యాట్ బట్ కమ్ అవుట్ లైక్ ఎ టైగర్ అంటాడు. పోయేటప్పుడు పిల్లిలాగా వెళ్ళండి ప్రార్థన గదిలోకి, కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం పులిలా రండి అంటాడు. అంటే ఈ మధ్యలో ఏం జరుగుతుంది, నీ ప్రార్థన నిన్ను బలవంతుడిగా చేస్తుంది. ఇది ఎక్స్పీరియన్స్ అయితే తప్ప నేను చెప్పేది మీకు అర్థం కాదు. బేసికల్ నేను ఎప్పుడైనా లో అయినప్పుడు, బాధపడినప్పుడు, కృంగిపోయినప్పుడు, లేదా నాకు ఏం అర్థం కానప్పుడు చేసే మొదటి పని ఏంటంటే ప్రార్థన. దెన్ ఐ విల్ హియర్ ఫ్రమ్ గాడ్, దెన్ ఐ గెట్ అన్ ఆన్సర్. దేవుడు నాకు సమాధానం చెప్పినప్పుడు నాకు నెమ్మది వస్తుంది. దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు, లేదా ఒక మాట చెప్తాడు, అప్పుడు నాకు ఒక నిమ్మలం వస్తే అప్పుడు నేను యుద్ధం చేయడానికి కానీ, విశ్వాసం పెంచుకోవడం కానీ, నిరీక్షణ పెంచుకోవడానికి నాకు ఆధారం అయ్యేది ప్రార్థన ఒకటే. అందుకే ప్రేయర్ ఈజ్ ద హార్ట్ బీట్ టు టెల్ యువర్ స్పిరిచువల్ స్టేటస్ అంట. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నువ్వు పోరాడగలుగుతావా, నువ్వు నిలబడగలుగుతావా, సాతాను ఓడించగలుగుతావా, దానికి కావాల్సిందని ప్రార్థన. ఎన్ని అభిషేకాలు ఉన్నా ప్రార్థన చేయకపోతే అభిషేకాలు పనిచేయవు. దానియేల్ గారు సింహభవనంలో ఏం చేశారు, ప్రార్థన చేశారు. దానియేలుకి మంచి అభిషేకం ఉండొచ్చు, ఆయన ప్రార్థన పడు, ఆయన మంచి వ్యక్తి, కానీ ఆయన సింహాల గోళ్ళ కూర్చొని సింహంతో టైంపాస్ చేయాలి అని ప్రార్థన చేశారు. సో ఇఫ్ యు ఆర్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ ఆర్ ఉమెన్ ఆఫ్ ప్రేయర్ కదా, యూ విల్ ప్రే ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ప్రేయర్ ఈజ్ నాట్ సంథింగ్ అ రిచువల్. మళ్ళీ గుర్తుపెట్టండి, ప్రేయర్ రిచువల్ కాదు, ఒక రిలీజియస్ యాక్టివిటీ కాదు. ఇట్స్ సంథింగ్ యాక్సెసింగ్ ద గాడ్స్ పవర్ అంట. దేవుని ఒక శక్తిని యాక్సెస్ చేసే ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఏంటంటే ప్రార్థన. అందుకే మనం ప్రతి దానికి ప్రార్థన చేస్తాం. ఒకటి చావు బ్రతుకులున్నా ప్రార్థన చేస్తాం, అనారోగ్యం వచ్చినా ప్రార్థన చేస్తాం, దుఃఖం వచ్చిన ప్రార్థన, వేద అన్నిటికీ ప్రార్థన చేస్తాం. ప్రార్థనే అన్నిటికీ సొల్యూషన్. ఒకవేళ ప్రేయర్ లేని లైఫ్, అందుకే అంటాం
డు నాట్ ప్రే బికాస్ సమ్వన్ హెస్ టోల్ యూ. ఎవరో చెప్పాను ప్రార్థన చేయకండి. నీకు అట్లీస్ట్ గివెన్ అటెంప్ట్. నేను అదే అసలు ఎప్పుడు ప్రార్థన చేయలేదా, చిన్న చిన్న దానిపైన స్టార్ట్ చేయండి. చిన్న చిన్న వాటి, చిన్న చిన్న రోగాలు అవ్వచ్చు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, కష్టాలు అవ్వచ్చు, బాధ, వీటిపైన స్టార్ట్ చేస్తే మీకు ఫెయిత్ వచ్చినప్పుడు మీ పెద్ద పెద్ద దాని మీద ప్రార్థన చేయడానికి అవకాశం వస్తుంది. లేదనుకో జీవితకాలం అంతా ఎవడో చుట్టూ తిరగాల. పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయండి, బ్రదర్ నాకు ప్రార్థన చేయండి, సిస్టర్ నాకు ప్రార్థన చేయండి, ఇలా చుట్టూ తిరుగుతుంటాం చూసారా, రింగా రోజు ఆట ఆడాల్సి వస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే గాడ్ వాంట్ యూ టు ప్రే బట్ నాట్ సమ్వన్ ఎల్స్. నేను ఇప్పుడేది చెప్తాను, ఎవడో నీకు ప్రార్థన చేసే స్థాయి కన్నా నీకు నువ్వు ప్రార్థన చేసుకునే జోన్లోకి వెళ్ళాలి. కష్టం వచ్చిందా నీకు నువ్వే అక్కడిని మోకరించి ప్రార్థన చేసేలాగా ఉండాలి. కానీ ఇప్పుడు ఎవరైనా వచ్చి నాకు ప్రార్థన చేస్తే బాగుంటుంది అంటే నేను ఎవ్వడు రాడు. సో స్టార్ట్ ప్రేయింగ్. ఆర్ ఎవరైతే ఆపేశారో ప్రార్థన చేయండి, అసలు ప్రార్థన చేయాలో వాళ్ళు స్టార్ట్ చేయండి. బికాజ్ నువ్వు ఒక స్టేట్మెంట్ నాకు చాలా ఇష్టం, యూ కెన్ ఫైట్ ఎనీ బ్యాటిల్ ఆన్ యువర్ నీస్ అంట. నేను ఎప్పుడైనా కానీ నేను నీస్ అంటే మోకాలు ప్రార్థన ఎప్పుడు చేస్తా అంటే చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మాత్రం మోకాల పైనకి వెళ్తా, లేకపోతే వెళ్ళను. మామూలుగా చేస్తే అది అయిపోతుంది. కానీ వెళ్ళే ప్రతిసారి దేవునితో నా మొదటి మాట ఏంటంటే లార్డ్ సీ ఐఎమ్ ఆన్ మై నీస్ అని చెప్తా. దేవా నేను నా మోకాలపైకి వచ్చాను, నాకు యుద్ధం గెలిపించు ప్రభా అని అడుగుతా. ఐ వాజ్ సో కాన్ఫిడెంట్, ఎందుకంటే నేను మోకాల మీదకి వెళ్తే దేవుడు నాకు అన్ని యుద్ధాలు గెలిపిస్తాడు. ఏ యుద్ధం ఇంతవరకు అయితే ఓడిపోలేదు, దేవునికి స్తోత్రం. సో ఎందుకంటే గాడ్ హానర్స్ యువర్ ప్రేయర్స్. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే నీకు ఇష్టమైన వ్యక్తి వచ్చి నీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తే నువ్వు కాదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతామా? సచ్చినలు. బికాస్ ప్రేయర్ ఇస్ సంథింగ్ టెల్స్ అస్ ద రిలేషన్షిప్ చూపించేది ప్రార్థన. నిన్ను ఒకడు వచ్చి అడుగుతున్నాడు చూసారా, ప్రార్థన చేసుకుంటున్నారా అంటే దానంత దరిద్రం ఇంకోటి ఉండదు తెలుసా. క్రిస్టియన్స్కి మరీ ముఖ్యంగా చెప్తున్నా, నేను ఒకడు వచ్చి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు బ్రదర్, ప్రార్థన చేసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది అని అడిగితే అది ఎలా ఉంటుందంటే, నీ భార్య ఎక్కడ ఉంది, నీ భర్త ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అడిగితే ఎంత గలీజ్గా ఉంటుందో అంత గలీజ్గా ఉంటుంది. సో రిమెంబర్, ప్రేయర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ దేవుడు నీ జీవితంలో ఇచ్చిన ఒక గిఫ్ట్. అది అంతే, మంచి గిఫ్ట్. అది యూజ్ ఇట్. నాకున్న బాగా నచ్చేది ఏంటంటే ప్రేయర్కి ఎలాంటి సిస్టమేటిక్ రూల్స్ లేదు. అంటే ఇలానే ప్రార్థన చేయాలా, అలానే ప్రార్థన చేయాలా, ఇలాంటి మాటలే పలకాలా, ఏం లేవు. కొంతమంది ప్రార్థన చేస్తారు, భలే ప్రార్థన చేస్తారు, మహాపరిశుద్ధుడు లేకపోతే గొప్పుడు, వాళ్ళ ఆ రిలీజియస్ పద్ధతి అంత ప్రార్థనలు వేరు. కానీ నేను ఎలా మాట్లాడతా అంటే ఐ కాల్ హిమ్ యాజ్ అ డాడ్. నా ప్రేయర్ ఎప్పుడు కూడా డాడ్ అనే మాట్లాడుతుంటాం. అది క్యాజువల్గా అలా మాట్లాడుకుంటూ పోతా, అన్నీ చెప్పేస్తాను అనమాట. ఇప్పుడు ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇక్కడ బాధపడ్డా, ఇక్కడ బాధ, అన్నీ పోయి చెప్తా. బికాజ్ ఐ నో ఆయన ఆన్సర్ చేస్తాడు, అన్నిటికీ సమాధానం చెప్పాడు ఆయన ఒక్కడు. కాబట్టి ప్రేయర్ ఈజ్ యువర్ హార్ట్ బీట్. గుర్తుపెట్టుకొని దాన్ని మిస్ అయిందా మీరు దేన్ని జయించలేరు. ఓకే, చూద్దాం వాక్యం నుంచి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మాథ్యూ చాప్టర్ 6 verse 6. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఏమంటున్నారు చూడండి, నీ ప్రార్థన ఎవరు చూస్తాడంట? నీ తండ్రి చూస్తాడంట, నీ దేవుడు చూస్తాడంట. నేను ఐ లెర్న్ దిస్ ఫ్రమ్ ద గాడ్. దేవుని నేర్చుకుంది ఏంటంటే, మీరు చేసే ప్రార్థన ఎవరికి వినకపోయినా దేవుడు మాత్రం ఖచ్చితంగా వింటాడు. అండ్ ఐవ్ సీన్ మెనీ మిరాకిల్స్ ఆర్ మెనీ టెస్టిమోనీస్. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చూపించింది. ఏంటంటే నేను దేవుడు మాత్రమే కూర్చొని మొరపెట్టుకుని అంటే ప్రార్థన చేసినవన్నీ కూడా నాకు సాక్ష్య రూపంలో దేవుడు నాకు ఇవ్వడం బోల్డ్ అని చూసాను. సో రిమెంబర్, నీ ప్రార్థన అందరికి తెలియాల్సిన అవసరం లేదు, దేవుడు చూస్తున్న విషయం గుర్తుపెట్టుకుంటే యూ విల్ గో అండ్ విల్ ప్రే. అందుకే నేను ఏమంటున్నా, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. నీ తండ్రికి ఇష్టం అంట. నీకు తెలుసా, గాడ్ ఆల్వేస్ లవ్ ప్రైవేట్ కన్వర్జేషన్. అర్థమైందా? అంటే గుంపులు, ఇప్పుడు క్రైస్తవులు అందరం చర్చిలో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. ఇప్పుడు ఇలా కూడా దేవుడు మాట్లాడతారు, కాదంటలే. కానీ దీనికన్నా వ్యక్తిగతంగా ఒంటరిగా కూర్చున్నప్పుడు దేవుడితో మాట్లాడాలనుకునే విషయాలు బోల్డ్ అని ఉంటాయి. గాడ్ లవ్స్ టు టాక్ యూ ఎలోన్. ఒంటరిగా ఉన్నప్పుడు నీతో మాట్లాడాలనుకుంటాడు, కానీ వినడానికి మనం సిద్ధంగా ఉన్నాం కదా. బికాస్ ఫస్ట్ థింగ్ మనం ప్రేయరే చేయము. ప్రేయర్ చేసినా కూడా తూతూ మంత్రాలే చేసేస్తాము. ఏదో చేసామంటే చేసాము, అయిపోయిందంటే అయిపోయింది, ఎవరి కోసం చేస్తాం, దేనికోసం చేసి ఎవరికి తెలియదు. అందుకే కింద ఒక మాట అంటాడు, ఏ వచ్చిన చూడండి, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినని వారు తలంచుచున్నారు. అంటే
కొంతమంది ఎలా ఉంటుందంటే రెగ్యులర్ రొటీన్ ప్రేయర్ అనమాట, రొటీన్ ప్రార్థన ఉంటుంది, రొటీన్ మాటలు, రొటీన్ ఉంటుంది. నువ్వు ఇప్పుడు మనం మనకి జనరల్గా కాల్ కన్వర్సేషన్లో ఒక చెత్త కన్వర్సేషన్ ఉంటుంది. ఏం తెలుసా, అంతా మాట్లాడిన తర్వాత అటు సైడ్ చెప్పు, ఇటు సైడ్ చెప్పు తప్ప ఇంకోటి ఏముండదు. తిన్నా, ఏం తిన్నావు, అయిపోయింది. ఇది విని లాస్ట్కి ఏమొస్తుందంటే ఇక ఫోన్లు చేయాలని మాట్లాడడం కూడా ఇంట్రెస్ట్ రాదు. అలానే మన ప్రార్థన కూడా ఎలా అయిపోయిందంటే, దేవా నువ్వు గొప్పడివి, నువ్వు మంచోడివి, ఓకే యేసుక్రీస్తునాలో అడుగుతున్నాను, అమ్మేన్, అయిపోయింది. బట్ దట్ ఈస్ నాట్ ఎ కన్వర్సేషన్, దట్ ఈస్ నాట్ అ రిలేషన్షిప్. అది రిలేషన్షిప్ అంటే అది చెత్త అంటాను, అది వేస్ట్ అంటాం. అందుకేమన్నాడు, వాళ్ళు మాట్లాడి కాకుండా నీకు నీ హృదయంలో ప్రతి వేదన, ఏ బాధ వచ్చినా ఆయన ముందు పెట్టి ఆయన చెప్పండి, దిస్ వాట్ హ్యాపెనింగ్ ఫాదర్, ఆర్ వాట్ ఎవర్, ఏ రిలేషన్షిప్ అయినా అని, ఇది ఇలా అవుతుంది ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా అని అడిగితే ఆయన మాట్లాడతాడు. నువ్వు ప్రతిసారి ఒకటే సోది మాట్లాడక బోర్ కొట్టేస్తుంది. నువ్వు టాక్ టు గాడ్ ఇన్ డిఫరెంట్ మేనర్, డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడచ్చు, డిఫరెంట్గా మాట్లాడచ్చు. ఆయన మాట్లాడే దేవుడు. నాకు ఈ దేవుడు ఎందుకు ఇష్టం అంటే, ఈ దేవుడు మాట్లాడే దేవుడు, వినే దేవుడు, స్పందించే దేవుడు. ఈయన మాట్లాడతాడు, వింటాడు, స్పందిస్తాడు. కానీ మనమే బొమ్మలా నిలబడతాం. మనం చాలామంది చేసే ప్రార్థన భలే కామెడీ ఉంటుంది. 2 నిమిషాల ప్రార్థన అయిపోయింది, ప్రార్థన చేసుకున్నాం అయిపోయింది. ఎట్లుంటుందంటే, నేను ఫోన్ చేసేసి దడదడ చెప్పేసి ఫోన్ కట్ చేసి ఎంత గలీజ్గా ఉంటుంది. మీరు ఏం చెప్తున్నారు, అవతలోడు ఏం మాట్లాడుతున్నాడు అని వినకుండా ఫోన్ పెట్టేసి ఎలా ఉంటుంది, చాలా ఆక్వర్డ్ ఉంటుంది కదా. అలానే నువ్వు ప్రార్థన చేసే బాగానే ఉంది, కానీ ఎంతమంది ప్రభా నువ్వేం చెప్తావు అని ఆగి ఎంతమంది వింటారు ప్రార్థన, అంటే దేవుడి స్వరం ఎంతమంది వింటారు అనే పెద్ద క్వశ్చన్. ఎవరికైనా అలవాటు ఉందా, మీరు ప్రార్థన చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ప్రభా నువ్వేం చెప్తావు, నువ్వు చెప్పు, నేను వింటాను, కళ్ళు మూసుకొని ఎంతమంది వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు? ఇంతవరకు వెయిట్ చేశారు, విన్నారా, వినలేదా? దేవుడు మీకు వినే చెవులిచ్చును కాక. ఐ సరే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, జేమ్స్ చాప్టర్ 5 వర్స్ 16. జేమ్స్ చాప్టర్ 5 వర్స్ 16. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. రైట్. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము కలదై ఉండును. రైట్. కన్ఫెస్ యువర్ ఫాల్ట్ వన్ టు అనదర్ అండ్ ప్రే వన్ ఫర్ అనదర్ దట్ యూ మే బి హీల్డ్. కన్ఫెస్, ఇది కొంచెం అట్లా అని చెప్పి అందరు చెప్పరు. ఇప్పుడు నేను నీ ఎడల ఏమైనా తప్పు చేస్తే నేను వచ్చి నీకు మాత్రం కన్ఫెస్ చేస్తాను, ఊర్లో అందరూ కన్ఫెస్ చేయాల్సిన అవసరం లేదు. నేను నీ ఎడల ఏమైనా తప్పు చేస్తే, నీ వెనకాల తప్పు చేస్తే నేను నీకు వచ్చి సారీ చెప్పాలి, కన్ఫెస్ చేసుకొని పక్కన పెట్టాను. తర్వాత ఏమంటున్నాడు అంటే, అండ్ ప్రే వన్ ఫర్ అనదర్, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఇది వెరీ గుడ్ థింగ్. నన్ను అడిగితే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు బాధపడతారో, వాళ్ళ కష్టాలను ప్రార్థన చేయండి, విచ్ ఇస్ గుడ్ థింగ్. అట్లా అని చెప్పి నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను, నేను కోసం ప్రార్థన చేస్తాను పదే చెప్పకండి. సో అది కొంతమంది ఉంటారనమాట, నేను ప్రార్థన చేసినాక నీ జీవితంలో అద్భుతం జరిగింది, నేను ప్రార్థన చేసినాక ఇలా అయింది అని చెప్పి కొంతమంది డబ్బా కొట్టుకుంటారు. అలాంటి వాళ్ళు మనం పక్కన పెట్టేస్తే, అన్నిటికన్నా ముఖ్యంగా మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, ద ఎఫెక్చువల్ ఫర్వెంట్ ప్రేయర్ ఆఫ్ ఎ రైచస్ మ్యాన్ అవైల్డ్ మచ్. ఇంకో వర్షన్ ఆఫ్ బైబిల్ ఎలా ఉంటుందంటే, పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ అంటాడు. ఒకవేళ మీరు బైబిల్లో చూస్తే, వేరే వర్షన్ ఆఫ్ బైబిల్లో చూసుకుంటే పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ అంటాడు. నీతిమంతుల ప్రార్థన శక్తివంతమైంది, అండ్ ఇంకోటి ఏముందమ్మా, బలం కలదైంది. అంటే ఏమన్నాడంటే, పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్, ఈ 2 పదాలు కొంచెం ఆలోచిద్దాము. నీతిమంతుడు అంటే ఎవరు? నీతిమంతులు అంటే ఎవరు? యేసుప్రభు ఎవరైతే నమ్ముతారో, యేసుప్రభు నిజమైన దేవుడు అని ఎవరైతే ఎరిగి ఉంటారో వారు నీతిమంతులేరు. అంటే మన క్రియలు బట్టి నీతిమంతులు అయితే కాదు, కానీ యేసుప్రభు వారు ఆయన కృపచేత మన నీతిమంతులేరు. ఇప్పుడు నీతిమంతుల ప్రార్థన శక్తివంతమైంది అండ్ బలమైంది అని చెప్తున్నాడు. పవర్ఫుల్ అంటే ఏంటంటే, నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు దాన్ని జరిగిస్తాడట. నాకు నా సేవ పరిచయలో ఉన్నప్పుడు ఒక విషయం జరిగేది అనమాట. నాకు ఆ టైంలో చాలామంది ఫోన్ చేసేవారు, చాలామంది కాల్స్ వచ్చేవి అనమాట. ఇప్పుడు అన్నీ కట్ చేసి ఇప్పుడు ఎవరితో కాల్స్ లేవు, కానీ అప్పుడు బాగా కాల్స్ వచ్చేది. ప్రేయర్ రిక్వెస్ట్లు ఎక్కువ ఉండేవి అనమాట. ప్రతిరోజు ఫోన్లు వచ్చేవి, ప్రతిరోజు ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం, ఇలా అవుతుంది అలా అవుతుంది ఇలా అవుతుంది. నేను వినేవాడిని. వాళ్ళు ఏమనుకున్నారంటే, బ్రదర్ ప్రార్థన చేస్తారు అనేవారు. కొన్ని చేసేవాడిని విని ఇట్లా వదిలేసేవాను అనమాట. వెంటనే దేవునికి ఏం చెప్తారు, దేవా నువ్వు విను, నువ్వు చేసేసుకో, అద్భుతం చేసే అని చెప్పి వదిలేసేవాను.
కానీ విచిత్రం ఏంటంటే ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టేవారో, ఎవరైతే చెప్పేవారో అన్ని టకాటక దేవుడు అద్భుతాలు చేసుకుంటూ పోయాడు అనమాట. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు అంటే ఎవరి గురించి మనకు చెప్తున్నప్పుడు మనం వాళ్ళ విషయమై దేవుడు నీకు అర్థం అవ్వాలి, దేవుడికి అర్థం కాదు. మనం చేసే ప్రార్థన ఆమె అంటాం. చాలామంది ప్రార్థన భలే కామెడీ ఉంటుంది. వాళ్ళు ఏం ప్రార్థన వాళ్ళకి తెలియదు, విన్నోడికి తెలియదు, దేవుడికి తెలియదు. మరి ఎందుకు చేస్తాము? నలుగురు చేయమన్నారు, వాళ్ళు చేయమన్నారు కాబట్టి చేస్తాం. మనం చేసే ప్రార్థన నిదానంగా పర్లేదు, అంటే 5 minutes 2 minutes తీసుకున్న పర్లేదు, అట్లా పెద్ద ప్రార్థన చేయమని చెప్పట్లేదు. పబ్లిక్లో చిన్న ప్రార్థన చేయాలి, ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన ఎక్కువసేపు చేసుకోవచ్చు. కానీ చేసే ప్రార్థన హృదయపూర్వకంగా, దేవా ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది కావాలి, ఇది నా ప్రాబ్లం, ఇది చేయని ప్రభా అని అడగండి. నాకు ప్రేయర్ అంటే ఎప్పుడు ఇష్టం పెరిగిందంటే, నా మొట్టమొదటి వాగ్దానం, నా ఫస్ట్ ప్రామిస్ దట్ గాడ్ హాస్ గివెన్ మీ ఏంటంటే, కమాండ్ మీ ఐ షల్ గివ్ టు యూ అన్నాడు. కమాండ్ మీ ఐ షల్ గివ్ టు యూ, నన్ను ఆజ్ఞాపించి నీకు అది ఇచ్చేద్దని దేవుడు చెప్పాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఏదైతే క్రిటికల్ ఉందో అవన్నీ దేవుని దగ్గరికి వెళ్ళి కమాండ్ చేస్తాను. నాకు ఈ ప్రభా నాకు ఇవ్వాల్సిందని చెప్పి కమాండ్ చేస్తాను. సో ప్రేయర్ అనేది ఏంటంటే ఒక నాకు రిలీజియన్ కాదు. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు ఏది కావాలో నేను అడిగి మాట్లాడుకొని తెచ్చుకుంటాను. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ మై ఫాదర్. అందుకే నేను ఒకటే అంటాను, నేను పాస్టర్ అయినా అవ్వకపోయినా, సేవ చేసినా చేయకపోయినా, ఆయన నా ఫాదరే, ఆయనతోనే మాట్లాడుకుంటాను. బట్ ద పాయింట్ ఏంటంటే, నాది ఎప్పుడైతే ఒక రిలీజియన్ పద్ధతిగా ప్రార్థన చేస్తానో దట్స్ ద మోస్ట్ డేంజరస్ ప్రేయర్గా మారిపోతుంది. చాలా కష్టమైన ప్రార్థన. నేను అందుకని నీ లైఫ్లో నేను ఎప్పుడు దేవుని ఎలా పెట్టమంటా అంటే, మన అందరి లైఫ్లో ఒక రిలేషన్షిప్ ఉంటుంది. దట్స్ ద మోస్ట్ ఫేవరెట్ అండ్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటాం కదా. ఆ పొజిషన్లో దేవుని పెడితే కదా యూ విల్ లవ్ ద గాడ్ లైక్ మ్యాడ్లీ అనమాట. ఫ్రీక్ అయిపోతాం. ఫ్రీక్ అంటే పిచ్చి పట్టణంలో అయిపోతాం. నాకు యేసు ప్రభువు ఎందుకంటే పిచ్చి అంటే, ఆయన నా తండ్రి కాబట్టి. నా తండ్రి ఈజ్ మై ఫాదర్. అందుకే అంటే ఐఎమ్ నాట్ ఎ క్రిస్టియన్ బట్ మై ఫాదర్ ఇస్ జీసస్ అని చెప్తాను. ఎందుకంటే ఆయన నన్ను ఎంత ప్రేమించాడో ఆ ప్రేమను చూసి, ఆ ప్రేమను బట్టి నేను నేర్చుకొని ఎవరిని ఎలా ప్రేమించాలో అలా నేర్చుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తే మార్క్స్ అవుట్ అయిపోయినాయి కదా. ఫిలిపియన్ రాష్ట్ర పత్రిక రండి. ఫిలిపియన్స్ చాప్టర్ 4 verse 6 to 7. దేనిని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. రైట్. దేని విషయం చింతించొద్దంట. అంటే నథింగ్, ఏ విషయం కూడా నేను వరీ చేయకూడదు. రేపు రిజల్ట్స్ ఉన్నాయా, టెన్షన్ పడద్దు. లేదా రేపు ఫ్యూచర్ ఏమవుతుందా, టెన్షన్ పడద్దు. రేపు ఏమైపోతుందా, అసలు రేపటి గురించి బైబిల్ అంటే మత్తయి నాకు బాగా ఇష్టం ఉంటుంది ఏంటంటే, రేపటి గురించి చింతించొద్దు అంట. రేపటి గురించి చింతించడం వల్ల నీ సమస్య పెరుగుతుందా తగ్గుతుందా అని అడుగుతాడు. అది మీరు చదివినప్పుడు మీకు ఎలాగ అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకంటే చాలా సెటారిటికల్గా అనిపడుతుంది. దేవుడు మనకి సెటార్ వేసినట్టు అనిపిస్తుంది. నువ్వు ఎంత పీక్ ఏడుస్తున్నావు, అంత బాధపడుతున్నావు, ఏమైనా అవుతుందా, ఏం జరగదు అన్నప్పుడు ఎందుకు అంత ఓవరాక్షన్ ఫీల్ అవుతావు, ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తావు అని చెప్పి దేవుడు చెప్తాడు. సో ఇక్కడ ఏమంటే దేని గురించి ఏం చేయొద్దంట, చింతించొద్దు. డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. బట్ చింతించకపోతే నేను ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. అందుకేమంటున్నాడు, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నప్పుడు దేవునికి తెలియజేయడు చెప్పండి అంట. నాకు 2 ప్రార్థనలు నాకు బాగా విచిత్రమైన ప్రార్థనలు ఏమిటంటే, మొదటి ప్రార్థన, వాళ్ళు చేసే 10 నిమిషాల ప్రార్థనలో 8 నిమిషాలు దేవుని స్తుతిస్తూనే ఉంటారు. ఓకే, దేవుని పొగుడుతూనే ఉంటారు. నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు గ్రేటు, నువ్వు తోపు అని చెప్తే మంచిదే. ఆ 2 నిమిషాల్లో 1 నిమిషము ప్రపంచం కోసం అన్నిటి చేస్తాను. అంటే ఇదంతా పబ్లిక్లో, పర్సనల్ ప్రేయర్ కాదండి, పర్సనల్ చేయరాలి నాకు తెలిసి, అందుకే అట్లా చేస్తాను. ఇంకొక ప్రార్థన లాస్ట్కి ఏదో కొంచెం బాధలు చెప్పేసుకొని యేసుక్రీస్తు నామములో అడుగు పెట్టినాము తండ్రి అని ముగించేస్తారు. ఇంకొక ప్రార్థన ఉంటుంది, విచిత్రమైన ప్రార్థన, కామెడీ ప్రార్థన. ఏంటంటే సగం ప్రార్థన వాళ్ళని తిట్టుకుంటూనే ఉంటారు. నేను కుక్కని, నేను పందిని, నాతో దరిద్రుడు అవ్వలేడు, నేను పెంట కుప్పలో ఉన్నాను, నేను పందిని, ఎంతలా తిట్టుకుంటాడే ఇంకోటి అవసరమే లేదా అని తిట్టడానికి. వాడు చాలు సెల్ఫ్ స్కోలింగ్ అంటారు. వాడు బాగా తిట్టుకుంటాడు అనమాట. అందుకే చాలామంది మేము మట్టి, మేము చెత్తాకు అని మాట్లాడుకుంటారు. సరే చేసిన తర్వాత దేవా కనికరం చూపించి ప్రభా అడుక్కుంటారు అనమాట దేవుడిని. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ తండ్రి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడిపోయి నువ్వు ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను అడుక్కునే పిల్లలు ఎవరు ఉండరు. డిమాండ్ చేసుకునే పిల్లలు ఉంటారు, లేదా
కొంచెం బ్రతిమలాడుకుంటారు. కానీ మరీ నేను పందిని కుక్కను ఉయ్యకపోతే నేను నీకు పుట్టలేదు, నువ్వు నాకు ఇది లేదు అది లేదు అని ఇలాంటి సొల్లుడు ఎలా కొట్టారు. అంటే మన ప్రార్థన అన్నీ కూడా ఎట్లుంటాయంటే బ్లాక్మెయిలింగ్ ప్రార్థన ఉంటుంది, లేదా సెల్ఫ్ తిట్టుకునే ప్రార్థన, లేకపోతే దేవుణ్ణి ఓవర్గా భజన చేసే ప్రార్థనలే ఉంటాయి. బట్ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ప్రతిదీ కూడా ఆయనకి తెలియజేయడు అన్నాడు. ప్రతిదీ ఆయనకి తెలియజేయాలంటే నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని దేవుని చెప్తే దేవుడు ఇస్తాడు. నేను చెప్తే ఫన్నీగా ఉంటుంది, కానీ నేను ఎప్పుడు ఒక మాట అంటే, నీకు ఆఖరికి ₹1 కావాలన్నా దేవుడిని అడగండి. డిపెండ్ ఆన్ గాడ్ ఈవెన్ యూ నీడ్ ₹1. స్టూపిడ్గా అనిపిస్తుంది, కానీ నేను నా జోబులో రూపాయి లేనప్పుడు దేవుడిని అడిగింది అదే. ఇప్పుడు ఆ దేవుడు ఇచ్చింది కూడా నాకు అదే. ఓకే, నాకు ఏది కానీ దేవుని అడుగుతా, దేవా నాకు ఇది కావాలి, సరే తీసుకో. అది ఎవరైనా కానీ ఏదైనా కానీ నేను అడిగింది, నేను పొందుకున్నది, దేవుడు ఇచ్చింది, నా దగ్గర ఉన్నది అది దేవుడు ఇచ్చింది మాత్రమే. అందుకే నాకు దేవుడు ఏదైతే ఇస్తాడో దానికోసం నేను పోరాడతా, దానికోసం కొట్లాడతా, ఏదైతే కానీ దాన్ని మాత్రం వడ్డుకునే సమస్య లేదు. బికాస్ గాడ్ హెస్ గివెన్ మీ టు మీ. కాబట్టి తర్వాత అందుకే ఏమంటున్నాడు, ప్రతిదీ కూడా విజ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి, దేవునికి తెలియజేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ మాట ఏమంటున్నాడు 7వ వచనం నుంచి, అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తును మీ హృదయంలో మీ తలము కావలి ఉంటాడు. అప్పుడు మనకు సమాధానం వస్తుంది, ఏ టెన్షన్ ఉండదు, ఏ దిగులు ఉండదు, ఏది లేకుండా ఒక పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. దేవుడు చూసుకుంటారులే, దేవుడు చూసుకుంటే ఒక ధీమా ఉంటుంది. సో ఆ ధీమా రావాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. కెరీర్ గురించి టెన్షన్ ఉందా, ఫ్యూచరిస్టిక్ టెన్షన్ ఉందా, ఏదైనా కానీ ప్రార్థన మాత్రం చేయండి, దెన్ దట్ విల్ గివ్ ద పీస్. ఓకే, పీస్ లేదంటే పీస్ ఎక్కడ దొరకదు అంటిల్ అన్లెస్ యు ప్రే. ప్రేయర్ ఈజ్ ఓన్లీ వే యూ గెట్ అ పీస్. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన మాత్రం నీకు సమాధానం ఇస్తుంది. తర్వాత కొలెషియన్లు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కొలెషియన్స్ చాప్టర్ 4 verse 2 కలిపి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మేల్కొవగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. రైట్. సో సెకండ్ వర్స్ ఒక నేను చదువుతాను, నా దగ్గర ఉంది కాబట్టి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకుగా ఉండడు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రార్థన అనేది ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా ఉండాలి. ఇప్పుడు మనం ఒక పర్సన్తో ఉన్నప్పుడు, లేదా ఒక పర్సన్ ఇష్టపడుతున్నప్పుడు, లేదా ఒక కాలేజో లేకపోతే ఉద్యోగం ఏదైనా కానీ కన్సిస్టెంట్ మెయింటైన్ చేస్తేనే అది మన దగ్గర ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు నేను ఉద్యోగం పోతున్నా, మండే నుంచి ఫ్రైడే నాకు వర్కింగ్. ఓకే, మండే ఒకరోజు పోయి ట్యూస్డే పోను, వెడ్నెస్డే పోను, థర్స్డే పోతా, ఫ్రైడే పోతా. అది రొటీన్ అనమాట. అంటే నేను ఖచ్చితంగా వారానికి 2 రోజులు నేను దుమ్మ కొడుతూ కూర్చున్నాను అనుకోండి, నన్ను ఉద్యోగం ఉంచుతాడా, తీసేస్తాడా? తీసి పడేస్తాడు. కాలేజ్ అనుకుందాం, కాలేజ్కి పోతా, ఒకరోజు పోతా, 2 రోజులు పోతా, 3 రోజులు నేను పోను, ఉంచుతాడా, తీసేస్తాడా? తీసేస్తాడు. ఒక పర్సన్ నువ్వు రెగ్యులర్గా మాట్లాడినప్పుడు ఏమైతే రిలేషన్షిప్ పెరుగుతుంది, మాట్లాడలేదనుకో రిలేషన్షిప్ కట్ అవుతుంది. సో ఏదైనా కానీ కన్సిస్టెంట్ ఉంటే, నిలకడగా ఉంటే, ఎడతగా కంటిన్యూ అనే కాన్సెప్ట్ ఉంటే అందులో మనము ఎదుగుతాం. ఆ రిలేషన్షిప్ కానీ లేకపోతే ఆ ఉద్యోగంలో కానీ ఎక్సెల్ అవ్వాలంటే కంటిన్యూటీ కావాలి. 1 డే బ్యాటింగ్ అనే కాన్సెప్ట్ బాగానే ఉంటుంది. ఒకరోజు ఎగ్జామ్ ముందు చదివితే బాగానే ఉంటుంది, పాస్ అయిపోతాం, జస్ట్ పాస్ మార్క్ అని వస్తుంది, అయిపోతుంది. కానీ కంటిన్యూగా రెగ్యులర్గా చదివినోడికి లాస్ట్ డే బ్యాటింగ్ చేసినోడికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే తెలివిలో డిఫరెన్స్ ఉంటుంది, వాడుకున్న జ్ఞానంలో డిఫరెన్స్ ఉంటుంది. అలానే దేవుడు అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, ప్రార్థనను నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని నుండి మెలకువగా ఉండాలంటే ఎప్పుడు కూడా ఏం జరిగినా కూడా ప్రార్థన మాత్రం ఆపకూడదు, కంటిన్యూటీ ఉండాలి. ప్రార్థన కంటిన్యూ ఉండాలి. ఏదైనా కానీ మీరు చేసి ఏ పనైనా కానీ కంటిన్యూటీ లేకపోతే అది ఖచ్చితంగా నీ నుంచి దూరం పోతుంది. ఓకే, అందుకే కంటిన్యూ ప్రేయర్ అండ్ వాచ్ ఇన్ ద సేమ్ విత్ థ్యాంక్స్, కృతజ్ఞత కలిగి జీవించండి అని చెప్పి మనకి బైబిల్ చెప్పబడుతుంది. తర్వాత మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మాథ్యూ చాప్టర్ 26 verse 41. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మేలుకోగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. చాలు. సో ఇక్కడ యేసు ప్రభు పేతురుతో చెప్పిన మాట ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ ఉండి ప్రార్థించండి. శోధన అంటే ఏంటంటే కైండ్ ఆఫ్ టెంప్టేషన్, రాంగ్ విండోస్, రాంగ్ కనెక్షన్స్, రాంగ్ రిలేషన్షిప్, ఏదైనా కానీ మన లైఫ్లోకి ఎలా వస్తాయి అంటే ఉట్టిగానే సింపుల్గా వచ్చేస్తుంది. కానీ దాని నుంచి జయించాలంటే కావాల్సింది ఏంటంటే ప్రార్థన. ఇది ఎవరు చెప్పారు? యేసు ప్రభువు చెప్పారు. ఆయన ఏమంటున్నాడంటే, మీలో శోధనలు ప్రవేశించుకున్నట్లు మెలకువ ఉండి ప్రార్థన చేయండి.
ప్రార్థన చేయకపోతే యూ విల్ బీ టెంప్టెడ్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి దానికి పడిపోతావు. ఎందుకు పడ్డావు, ఎందుకు నువ్వు కొన్ని తెలిసి జరగచ్చు, కొన్ని తెలియక జరగచ్చు, బట్ ఎవ్రీ విండో విల్ బీ ఓపెన్ అండ్ ఎండ్ ఆఫ్ ద డే విల్ బీ షట్ డౌన్. సో గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ ఒక మాట అన్నాడు ఏంటంటే, తర్వాత మాట అక్కడ మనం దానికి ఓకే, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురు చెప్పాడు. ఆత్మ సిద్ధంగా అంటే ఆత్మ దేవుని ఎదగడానికి కానీ పాపం చేయకుండా ఉండడానికి కానీ నీతిగా ఉండడానికి రెడీగా ఉంటుంది. ఆత్మతో ఏ ప్రాబ్లం, ఎవ్వడు కూడా పాపం చేయాలని ఎవ్వడు అనుకోడు. కానీ శరీరం ఏంటంటే బలహీనమైనట్టు. ఇప్పుడు ఒకడు వచ్చి బాగున్నాం అనేసరికి ఫస్ట్ మనం పడిపోతాం. వాడు ఎందుకు చెప్తున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో, ఏ ఉద్దేశం మనకు అవన్నీ మనకు సంబంధం. ఎందుకంటే మన ఫ్లెష్ చాలా వీక్ కాబట్టి. బికాస్ మ్యాన్ విల్ ఫాల్ ఫర్ అప్రైజల్స్, లేదా పొగడ్తలకి, లేకపోతే లేనిపోని మాటలకి. అందుకే ఎప్పుడు చెప్తాను, నెవర్ బిలీవ్ ఎనీవన్ సో బ్లైండ్లీ, లేటర్ యూ విల్ బికమ్ బ్లైండ్. ఎవరినైనా గుడ్డిగా నమ్మారా, ఒకనొక టైంలో మనమే గుడ్డోళ్ళం అవుతాం. సో బేసికల్గా చెప్పాలి ఏంటంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమైంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో శరీరాన్ని జయించాలి అంటే ప్రార్థన ద్వారా జయించగలదు. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే నీ శరీరంలోకి ఎలాంటి శోధనలు కానీ టెంప్టేషన్స్ రాకుండా ఆపేది ఏంటంటే ప్రార్థన ఒక్కటే. ఇది మాత్రం కంటిన్యూగా ఉంటే తప్ప రాదు. అంటే ఎడతగా ప్రార్థన చేశారనుకోండి, అప్పుడు ఎవరు వచ్చినా ఎవరు ఏం చేస్తున్నా యూ విల్ బీ వెరీ అవేకింగ్, అంటే మెలకు ఉంటావు, దానిలో పడిపోకుండా జాగ్రత్త పడతావు. లేదనుకో ప్రతి దానికి పడిపోతాం, ప్రతి చిన్నదానికి పడిపోతాం, ప్రతి దానికి పడిపోయి లాస్ట్కి ఎలా ఉంటాయంటే పాపం అనే దాంట్లో చుట్టుముట్లాడతాం. అందుకని ఎప్పుడు అంట, దేవుడు ఎప్పుడైనా ద్వారం తెరిచిందనుకో, దేవుడు ఎప్పుడైనా ద్వారం మూసిందనుకోండి, అది మూయాలి. ఆ మూయడానికి కాపలు ఎలా అంటే ప్రార్థన. సో ప్రే రెగ్యులర్లీ సో దట్ నో డోర్స్ విల్ బి ఓపెన్. ప్రార్థన చేస్తే మీ ద్వారాలు తెరవబడదు. ఒకవేళ ప్రార్థన చేయకుండా వదిలేసి అన్ని ద్వారాలు తెరవబడతాయి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. మన ఒక ఇల్లు ఉందనుకోండి, మన ఇంటికి ఒక 2 ద్వారాలు ఉన్నాయి. ఓకే, లోపల రావడానికి 2 ద్వారాలు ఉన్నాయి. మొదటి డోర్కి తాళం వేసి కూర్చున్నాం. ఓకే, రెండో డోర్ ఓపెన్ ఉంది. దొంగ అనేవాడు ఈ డోర్ క్లోజ్ ఉంది కదా అని ఇంటికి వెళ్ళిపోతాడా, ఇంకో డోర్ ఓపెన్ ఉంది కదా లోపలికి వస్తాడా? ఎట్లయితే లోపలికైతే వస్తాడు కదా. అదే నేను చెప్పేది. పాయింట్ ఏంటంటే నీ ఆత్మ ఎంత వాక్యంతో కట్టబడినా శరీరంగా నువ్వు వీక్ ఉన్నావు కాబట్టి ప్రార్థన లేకపోతే సాతాను ఏదో రూపంలో వస్తుంది. అందుకనే అంట సాతాను ఎప్పుడు ఎలా వస్తాడో ఎవరికి తెలియదు. అందుకంట నేను ఒకటే అంట, ఒక హిందీలో ఒక పోయం ఉంటుంది కదా, కల్ కరేసో ఆజ్ కరేసో తెలుసా, తెలీదా? ఓకే, నేను తెలుగులో చెప్తా. తెలుగులో చెప్పండి ఒకసారి. రేపు చేసేది ఈరోజు చేయాల్సింది ఇప్పుడే చేసి. డు నాట్ పోస్ట్పోన్ ఎనీథింగ్ బికాజ్ వీ ఆల్వేస్ పోస్ట్పోన్ అవర్ ప్రేయర్ లైఫ్. అవునా కదా? జబర్దస్త్ వస్తుందని చెప్పి ప్రేయర్ పక్కన పెట్టి జబర్దస్త్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేద్దాం అనుకొని జబర్దస్త్ అయిపోయిన తర్వాత ఆ నవ్వులాటల్లోనే మనం నిద్రపోయిన రోజులు చాలా ఉన్నాయి. లేదా ఈ ఒక్క సినిమా చూసేసి ప్రార్థన చేస్తాం అనుకుని ఆ సినిమా అయిపోయిన తర్వాత ఆ సినిమా చూసి నిద్రపోయిన రోజులు బోల్డ్ అని ఉంటాయి. లేదు ఏమంటారు, ఇది ఒక్క వెబ్ సిరీస్ అనుకో, నెట్ఫ్లిక్స్ సంథింగ్ వాట్ ఎవర్ సిరీస్ చూసేసి అప్పుడు పడుకుందాం. అట్లా కూడా ఒక వెబ్ సిరీస్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తారు. ఎంతసేపు చేస్తారు? ఆవలిస్తూ ఏసునామములో అడిపెట్టినాం తండ్రి ఆమెన్ అయిపోయింది. యువర్ ప్రేయర్ ఈజ్ లైక్ నేమ్ సేక్ బట్ ఇట్ ఈస్ నాట్ జెన్యూన్. అవునా కదా? ఇది ఫ్యాక్టే. ఎందుకు? బికాజ్ వీ ఆల్వేస్ పోస్ట్పోన్. సాతాను ఎలా వచ్చాడు? జబర్దస్త్ రూపంలో వచ్చి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ కాలింగ్ జబర్దస్త్ as సాతాన్. జబర్దస్త్ సాతాను పిలవట్లేదు, కానీ ఆ రూపంలో నిన్ను డివేట్ చేయడానికి వచ్చాడు. బికాజ్ యువర్ ఫ్లెష్ ఇస్ వీక్ కాబట్టి, నీ ఫ్లెష్కి ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి ఆ రూపంలో రాగా నువ్వు సరే మంచిది కదా ఈ ఒక్కరోజు చూద్దాంలే అని చెప్పాడు. ఆ ఒక్కరోజు కాస్త ప్రతిరోజు అవుతుంది. గుర్తుపెట్టుకో. ఇది నేనేం ఇది ఎవరిని టార్గెట్ చేసేటప్పుడు, బట్ దిస్ వాట్ హ్యాపెన్. నాతో బోల్డ్ అండ్ సార్లు జరిగింది. సో అందుకే ఏమంటున్నా అంటే డు నాట్ గివ్ ఎ ఛాన్స్ టు సేటన్, డూ వాట్ ఎవర్ యూ నీడ్ టు డూ రైట్ అవే. ఎప్పుడు ఏం చేయాలో అప్పుడే చేసేది, పోస్ట్పోన్ చేయకండి. వెన్ గాడ్ సెడ్ క్లోజ్ ద డోర్, క్లోజ్ ఇట్ రైట్ అవే. వర్షం పడుతున్నప్పుడు డోర్ క్లోజ్ చేస్తారా? వర్షం పడి అయిపోయిన తర్వాత డోర్ క్లోజ్ చేస్తారా? మొత్తం బురద అయిపోతుంది అప్పటికి. నువ్వు క్లోజ్ చేయడానికి ఏముండదు. క్లోజ్ చేసినా వేస్ట్ అప్పటికి. అవునా కాదు? ఇప్పుడంటే మనకు అంత ఫాల్ సీలింగ్ ఇవన్నీ వచ్చింది, కానీ ఒకప్పుడు మన ఇంట్లో వాటర్ పడేది. అవునా? డ్రాప్లెట్స్ పడేది. అప్పుడు చిన్న చెంబు సంథింగ్ పెట్టుకునేవారు. సో రిమెంబర్, దేవుడు మనకి ఇచ్చే ఛాన్స్ ఏంటంటే ప్రార్థన చాలా పవర్ఫుల్. ఆ పవర్ఫుల్ అయిన ప్రార్థన నీకు ఎందుకు ఇచ్చాడంటే ప్రతి ద్వారా నువ్వు మూసుకుంటావని దేవుడు ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? బికాజ్ మన ఫ్లెష్ ఇస్ వీక్, వీ ఎంటర్టైన్ ద ఫ్లెష్ మోర్ దెన్ అ స్పిరిట్. రైట్? సరే,
లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం. లూక్ చాప్టర్ 1 వర్స్ 37. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. రైట్, ఇది యేసు చెప్పండి. ఆయన చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కానేదట. ఫర్ విత్ గాడ్ నథింగ్ షెల్ బి ఇంపాసిబుల్ అంట. నాకు ఇది చాలా ఇష్టం. మనం చేసే ప్రార్థన చేయమని చెప్పింది యేసయ్య. నువ్వు చేసినప్పుడు వర్కౌట్ కాదా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అంటే ప్రేయర్ అనేది నీకు ఒక కైండ్ ఆఫ్ పవర్ అనమాట, ఒక కైండ్ ఆఫ్ యాక్సెసిబుల్ పవర్. నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవాలన్నా, ఒకరి జీవితం మార్చాలన్నా, నీ జీవితం ఏదైనా కార్యాలు జరగాలన్నా చేయాల్సింది ప్రార్థన మాత్రమే. ఏదో అంటారు కదా, మంత్రాలకి చింతకాయలు రాలవంటారు. మంత్రాలకి చింతకాయలు రాలు సామెత ఉంటుంది. అంటే మనం ఏం చేయకుండా దేవుడు ఏం చేయడు అని ఒక జనరల్ నమ్ముతారు. కానీ నేనేమంటే నువ్వు ప్రార్థన చేసి దేవుడు చేస్తాడు. ప్రార్థన దేవుని పని చేయమని మనం యాక్సెస్ ఇస్తున్నట్టు అవుతుంది. దేవా నా జీవితంలో పని చేయి, నా జీవితం కార్యం చేయ అని పర్మిషన్. ఇప్పుడు ఎవడు కూడా వచ్చి మనకి ఏం చేయడు అంటే మనం అడుగుతాయి. అవునా? ఇంకోటి ఉంటుంది, అడిగింది అమ్మాయినా అన్నం పెట్టదు. అంటే దేవుడు అడిగింది పెట్టడం కాదు, కానీ హీ వాంట్స్ యు టు ఆస్క్ లార్డ్ యూ కమ్ అండ్ డూ విత్ మీ. అంటే నువ్వు నాతో వచ్చి నా జీవితం కార్యం చేయి, నా జీవితం అద్భుతం చేసి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎవరైతే ఎక్కువ ఇష్టపడతామో వీ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ దెమ్ టు కమ్ అండ్ ఆస్క్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ దే నీడ్ టు కమ్ అండ్ ఆస్క్. ఆ నేచర్ అనేది దేవుడు కూడా ఉంది, దేవుడు ఇష్టపడతాడు. ఇది నేను ఎప్పుడు నేర్చుకున్నా అంటే 2011-12 ఆ టైం ఫ్రేమ్ నేర్చుకున్నాను అనమాట. దేవుడు ఎంత సెన్సిటివ్ అంటే, ఆయన మనం ఎంత పిచ్చిగా ప్రేమిస్తాడంటే, నీకు ఏది కావాలో నువ్వు ఆయన వచ్చి అడగాలంటాడు. నీకు రూపాయి కావాలో నన్ను వచ్చి అడుగు, నేను ఇస్తా అంటాడు. అందుకు ఒక మాట ఉంటుంది, నువ్వు సమ్వేర్ ఇట్ ఈస్, నువ్వు నన్ను అడుగు మొత్తం అంటాడు మాట, మొత్తం ఇచ్చేస్తాను, నన్ను అడుగు రాజుల సైతం అన్నీ నీకు రాసి ఇచ్చేస్తా అంటాడు. నాకు ఆ మాట ఎక్కడుందో అక్యురేట్గా తెలియదు, కానీ ఆయన అంటాడు ఏంటంటే, నువ్వు నన్ను అడుగు ఏదైనా ఇచ్చేస్తా అంటాడు. నువ్వు అడుగు అంటాడు. నువ్వు అడగడమే ఆలస్యం, నేను ఇవ్వకుండా ఉంటానా అంటాడు. దావీద్ గారి దగ్గర నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, అది నచ్చే విషయం కాదు కానీ బట్ నాకు నచ్చింది. ఎందుకంటే దావీద్ గారు బెత్షెబతో పాపం చేసినప్పుడు అందరం దావీది తిడతాం. అవునా, దావీద్ తప్పు చేశాడు. కరెక్టే, తప్పు చేశాడు, అది నేను సమర్థించట్లే. కానీ దేవుడు మాత్రం ఏమంటాడంటే, నేను నీకు ఇచ్చింది సరిపోలేదా, నీకు కావాలని ఇంకెక్కువ భార్యలను ఇస్తా కదా, నువ్వు ఎందుకు తప్పు చేసావు అంటాడు దేవుడు. అంటే నన్ను ఎందుకు అడగలేదు అంటాడు దేవుడు. ఆయనకు అంత పొసెసివ్ అనమాట. గాడ్ ఇస్ సో పొసెసివ్, గాడ్ ఇస్ సో లవబుల్, గాడ్ ఇస్ సో జెలస్ అనమాట. ఎంత జెలస్ ఉంటాడంటే, ఎంత డిఫికల్ట్ పర్సన్ అంటే, నువ్వు ఆయన అడగకుండా పక్కన నువ్వు అడుగు, తాట తీస్తాడు. తాట తీయకపోవచ్చు కానీ అలిగి కూర్చుంటాడు అనమాట. అలిగి నాతో మాట్లాడికి అని చెప్పి సరైన కూర్చుంటాడు. అంత సెన్సిటివ్ అనమాట దేవుడు, బికాస్ ఈజ్ అ గాడ్ డిఫరెంట్. సరే, 18 కీర్తన 6వ వచనం, Psalms 18 verse 6. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. రైట్. In my distress I called upon the Lord and cried unto my God. He heard my voice out of the temple, and my cry came before him even into his ears. నా కష్టాల్లో, నా బాధలంట నేను ఆయనకు మొరపెడితే ఆయన ప్రార్థన విన్నాడంట, అద్భుతాలు చేశాడంట. ఈ దావీదు గారి కీర్తన అనుకుంటా, ఆయన విన్నాడంట. అంటే పాయింట్ ఏంటంటే, మీకు బాధ వేసింది అనుకోండి, దుఃఖం వేసింది అనుకోండి, మీరు మొదట చేయాల్సిన పని ఏంటంటే, కాల్ ద లార్డ్. దేవుని పిలవండి, దేవునికి మొరపెట్టండి. దేవా, ఇది నా కష్టం, ఇది నా బాధ. ఇక్కడ చాలామంది నాతో సహా మన కష్టాల్లో దేవునికి మొరపెట్టినప్పుడు చాలామంది లైఫ్లో అద్భుతాలు జరిగాయి. అవునా కాదా? జరగలేదు? ఎవరికి జరగలేదా? వినిపించలేదా? మన కష్టాల్లో, మన శ్రమల్లో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతాలు చేసిన సందర్భాలు బోల్డ్ అని ఉన్నాయి మన చేతులు. అవునా కాదు? సో అంటే ఇక్కడ ఏమన్నా అంటే, ఫర్ ఎవ్రీథింగ్ గో అండ్ ప్రే, ఫర్ ఎవ్రీథింగ్. బాధ వచ్చిందా, ఏడుపు వచ్చిందా, ఐ వుడ్ లవ్ టు క్రై ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ రాదర్ దెన్ బిఫోర్ ద పీపుల్ అనుకుంటా నేనైతే. అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ సంథింగ్ వెరీ స్పెషల్ అయితే తప్ప ఐ నెవర్ డిస్ప్లే మై టీయర్స్. అంత ఈజీగా డిస్ప్లే అయితే చేయడు. చేశానంటే ఐదర్ వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ ఉండాలి, లేదా సంథింగ్ ఎల్సే ఉండాలి. ఓన్లీ గాడ్ ఈజ్ ద వన్ హూ సీజ్ మై టీయర్స్ ఎవ్రీ టైం. దేవుడు మాత్రమే చూస్తాడు. అది కాకుండా కొంతమంది చూస్తారు.
సో అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే కాల్ ద లార్డ్ సో దట్ ఈ విల్ హియర్ యువర్ వాయిస్ అవుట్ ఆఫ్ హిస్ టెంపుల్ అండ్ ఈ విల్ మేక్ షూర్ విల్ మేక్ ఎ మిరాకిల్. ఓకే, సో ప్రార్థన చేయండి, ప్రతిదానికి ప్రార్థన చేయండి. డోంట్ ప్రే జస్ట్ ఎ రిచువల్ బట్ ప్రే టు యువర్ ఫాదర్, హీ విల్ డూ అ మిరాకిల్. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 34వ కీర్తన 17వ వచనం 17. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. రైట్, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించిన వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపిస్తా. అంటే నీ ప్రార్థన నీ విడుదలకి ఆరంభం. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఏ బంధకాన్ని, నువ్వు ఏ కైండ్ ఆఫ్ బాండేజ్ ఉన్నా అన్నింటిలో నుంచి దేవుడు ఏం చేస్తాడు, విడిపిస్తాడు. బికాజ్ గాడ్ లవ్స్ టు హియర్ యువర్. మరి నేను అడగకపోతే దేవుడు చెయ్యడా? ఇప్పుడు ఎలా చెప్పను, ఇప్పుడు ఒక అకాడమిక్ ఇయర్ తీసుకుందాం. 1 year తీసుకుంటే ఆ 1 yearలో చాలా ఎగ్జామ్స్ పెడతారు మనకి, అవునా? యూనిట్ టెస్ట్లు ఉంటాయి, ప్రీ టెస్ట్, సంథింగ్ చాలా ఉంటాయి. ఓకే, సో నేను అన్ని ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతూ వచ్చాను. నన్ను ఎవరు డిబార్ చేయడు. ఎప్పుడు డిబార్ చేస్తాడు? ఫైనల్ ఎగ్జామ్స్లో మాత్రమే. యాన్యువల్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే అప్పుడు నేను డిబార్ అయిపోతాను, లేదా ఫెయిల్ అయిపోయినట్టు. ఇక్కడ పాయింట్ ఏంది, ఆ 1 year వరకు నేను ఏమి చేసినా ఎవరు అడిగాడు, కానీ ఫైనల్ ఎగ్జామ్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు మన జీవితంలో కష్టాలు ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు నువ్వు అనుభవించాలంటే అనుభవిస్తూనే ఉండు. నువ్వు ఎంత అనుభవించినా నువ్వు చచ్చిపోతావా, చచ్చిపోవు. కానీ నీకు ఎప్పుడైతే రియలైజేషన్ వచ్చి నా దేవుడికి నేను మొరపెడితే దేవుడు అద్భుతం చేస్తే నీకు అర్థమయ్యి నువ్వు ప్రార్థన చేస్తావు కదా, అప్పుడు జరిగిన అద్భుతము నీ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోడు. సో అందుకే నేను ఏమంటున్నాడంటే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించిన వారి శ్రమలన్నిటి నుంచి వారిని విడిపించు. దేవుడు అంటే ఈగర్గా వెయిట్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, గాడ్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యువర్ ప్రేయర్. దేవుడికి చాలా ఇష్టం అంట. ఒకసారి డిజిఎస్ దినకరన్ గారు ఉన్నారు కదా, ఆయన సాక్ష్యంలో ఉంది, అది ఎంతవరకు ఫ్యాక్ట్ కాదు నాకు తెలియదు, బట్ ఆయన చెప్పిన సాక్ష్యం అయితే విన్నాం. ఆయన కొన్ని సంవత్సరాలుగా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. ఆల్మోస్ట్ 7 years ఆఫ్ ప్రేయర్ చేస్తున్నాడు. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నట్ట. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరోజు దేవుడు ఆయన దర్శిస్తే ఆయన అడిగాడంట, ప్రభా నేను ఇన్ని సంవత్సరం ప్రార్థన చేస్తున్నా కదా, నువ్వు నాకు ఏ ప్రార్థనకి ఎందుకు సమాధానం చెప్పలేదు, లేదా ఎందుకు నా ప్రార్థన పట్టించుకోలేదా, అది ఇది ఆయనప్పుడు ఆయనకు దేవుడు అన్నాడంట, నువ్వు చేసే ప్రతి ప్రార్థన విన్నాను, అన్నీ నాకు గుర్తున్నాయి, ఎక్కడెక్కడ ఏం ప్రార్థన అన్నీ చెప్పాడంట దేవుడు. అప్పుడు ఆయన అన్నాడంట, అయితే నువ్వు నా అన్ని ప్రార్థనలు విన్నావు అనమాట అని ఆ డిజిఎస్ దినకరంగా చెప్పారంట. సో ఇక్కడ దీన్ని బట్టి ఒక చిన్న మనం అర్థం చేసుకొచ్చి ఏంటంటే, మీ ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు, దేవుడు దానికి సమాధానం ఇస్తాడు. సో ఆల్వేస్ ప్రే సో దట్ గాడ్ విల్ హియర్ యువర్ ప్రేయర్ అండ్ గాడ్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్. ఓకే, తర్వాత 2వ దినవృత్తాంతంకి వచ్చింది. ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్పేసి ముగించేస్తా. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 1వ వచనం చూద్దాము. 2 Chronicles chapter 20 verse 1 నుంచి చూద్దాము. ఇది ఆయన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయానీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. రైట్, ఎవరు ఆ వ్యక్తి? యెహోషాపాతు అనే వ్యక్తి గురించి చూస్తాం. అయితే మొదట్లో ఈ అధ్యాయం 1వ వచనం ఎలా మొదలు పెట్టాడు? ఇట్ కేమ్ టు పాస్ ఆఫ్టర్ దిస్, అంటే ఇది అయిన తర్వాత ఏమైంది. దాని ముందు తీసుకుంటే ఈ యెహోషాపాతు అనే రాజు యూదా రాజ్యానికి అనుకుంటే ఫ్రమ్ నాట్, ఆయన దేశంగా ఆయన పరిపాలిస్తూ బాగానే ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే పోయి ఆహాబ్తో వియ్యం అంటే ఏంది, పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు అనమాట. వీళ్ళ కూతురు కొడుకుకి సంబంధం సెట్ చేసుకోండి. దేవుడికి అది ఇష్టం లేదనమాట. కొన్ని రిలేషన్షిప్ కానీ, కొన్ని ఫెలోషిప్స్ కానీ, కొన్ని ఏమంటారు, కొన్ని టైప్స్ అనేది దేవుడికి నచ్చదన్నప్పుడు మనం దాన్ని ఏం చేయాలో ఆపాలి. యెహోషాపాతు బేసికల్ చాలా మంచోడు. యెహోషాపాతు అనే చాలా మంచి రాజు. కానీ తను చేసిన తప్పలేంది ఏంటంటే పోయి ఆహాబ్తో చేయగలిపాడు అంటే దేవుడికి అది నచ్చకపోవడం వల్ల ఏమైపోయింది, ఆ యెహోషాపాతు అనేవాడు దేవుని అడగడం ఆపేశారు, దేవునితో రిలేషన్షిప్ పెట్టుకోవడం మానేశారు, దేవుని అందుకు కంప్లీట్గా ఎలా ఉన్నాడంటే, ఆహాబ్ నా బావ అవుతాడు కదా, చెత్తా పట్టాలు వేసుకొని తిరిగాడు, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏమైంది, సడన్గా అమోనీయులు, మోయానీయుల్లో కొందరు దండెత్తి యెహోషాపాతుని వచ్చారట. ఆల్మోస్ట్ మోయాబీలు, అమోరీలు కొన్ని దేశాలన్నీ వచ్చి ఎవరిపై వచ్చాయంటే యెహోషాపాతు మీద వచ్చింది. యెహోషాపాతు మీద రాగానే యెహోషాపాతుకి ఏమొచ్చిందంటే, 2వ వచనం చూడండి, అంతలో కొందరు వచ్చి సముద్రం అవలం నుండి సిరియల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చున్నది, చిత్తగించుము, వారు అసోన్తమారు అను ఎగ్దోను ఉన్నవారని యెహోషాపాతు తెలియజేసింది. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినం ఆచరింపని చాటించాం. నేను వెంటనే ఏం చేశానంటే భయం వచ్చింది. భయం ఎందుకు వచ్చింది?
ఇట్స్ నాట్ ఈజీ థింగ్. యూ కెన్ నాట్ బ్రేక్ ద థింగ్స్ బికాస్ వీ లవ్ ఇట్. నాకు చాలా టైం పట్టింది, నాకు చాలా బాధ అనిపించి అప్పుడప్పుడు కూడా కొంతమంది గుర్తొస్తుంది, కొంతమంది ఉన్నారనమాట నా లైఫ్లో. వాళ్ళు గుర్తొచ్చిన వాళ్ళు బాధ అనిపిస్తుంది, కానీ ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో అనిపిస్తుంది. కానీ బట్ స్టిల్ ఏమనిపిస్తుంది, దేవుడు వద్దన్నాడు కట్టిటంటే, బికాస్ ఐఎమ్ నాట్ బార్న్ టు బీ విత్ దట్ పర్సన్. నేను ఆ పర్సన్తో ఉండాలని దేవుడికి ఇష్టం లేనప్పుడు నేను ఉండాల్సిన అవసరం లేదు. నాకు ఎంత క్లోజ్ అయినా ఎంత ఇష్టమైనా కూడా. ఎందుకంటే ఒకానొక టైంలో నా ఫ్రెండ్స్ అనమాట, నా సిఏ ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది. వీ వేర్ లైక్ 5 people ఉండే. ఒక పర్సన్ చనిపోయాడు, విచ్ ఇస్ వెరీ బ్యాడ్ థింగ్ హ్యాపెన్, చనిపోయాడు. ఇంకా మిగిలిన 4. అయితే మేము 5 ఉన్నప్పుడు చెప్తా. 5 ఉన్నప్పుడు ప్రతిసారి ఒక గొడవ, మాకు ప్రతి వీక్ ఒక గొడవ అవుతుంది మాకు. ఎందుకు నాకు గొడవ అంటే, మేము ప్రతి వీక్ కలుద్దామని ప్లాన్ వేస్తారు, నేను ప్రతి వీక్ స్కిప్ అవుతాం. ఎందుకు స్కిప్ అవ్వాలి? నేను దేవుని దగ్గర ఉండాలి కాబట్టి, నేను చర్చ్లో ఉండాలో లేకపోతే ఏదో పని ఉంటుంది నాకు. వాళ్ళు ఏమంటారు అంటే, అది ఎప్పుడు దేవుడైనారా, ఎప్పుడు నీకు దేవుడైనారా నువ్వు అసలు అని కంప్లీట్గా ఒక రైన్ లేదు. ఇక లాస్ట్కి ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు నాకు ఎంత క్లోజో ఇప్పుడు ఉన్నారు, కాంటాక్ట్లో ఉన్నారు, బట్ వీఆర్ నాట్ సో క్లోజ్. ఇప్పుడు అంత కాంటాక్ట్లో ఉన్నామా లేమా అన్నట్టు ఉన్నాం అంతే. దానికి ఒకటే రీజన్ ఎవరంటే దేవుడు, అంతే. సో అందుకేమన్నా అంటే, ఇట్ ఈస్ వెరీ టఫ్ టు బ్రేక్ ఫ్యూ రిలేషన్షిప్, బట్ ఇట్ ఈస్ నీడెడ్ వెన్ గాడ్ సేస్ ఇట్ ఈస్ నీడెడ్. ఓకే, అయితే ఈయన ఏం చేశాడు, భయం వచ్చిన తర్వాత ఎందుకు భయం వచ్చింది? ఇప్పుడు 20 అధ్యాయంకి వచ్చింది. ఎందుకు భయం వచ్చింది? ఆల్రెడీ ఒక దెబ్బ పడిందా, ఆల్రెడీ ఒక హెచ్చరిక వచ్చిందా, మనోడు మారాడా? మారలేదు. మారకపోయేసరికి శత్రులు 3 రాజ్యాలు లేకపోతే 4-5 రాజ్యాలు వచ్చి మీద పడితే అప్పుడు భయం వచ్చింది. సమ్టైమ్స్ ఇఫ్ యూ డోంట్ ఒబే ద గాడ్ కదా, ఒబీడియన్స్ చూపించకపోతే మనకు దెబ్బ తగిలినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది ఏం తెలుసా? ఈ మాటలు గుర్తొస్తాయి. అప్పుడు దేవుడు చెప్పాడు కదా, నేను ఎందుకు వినలేదు అని ఒక భయం వస్తుంది. అప్పుడు వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత యూదా వారు యెహోవా వల్ల సహాయము వేడుకొంటకై కూడుకొనిరి. యెహోవా విచారించుటకు యూదా పట్టణం అన్నింటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరం కొత్త శాలయుత సమాజంగా కూడి యూదా దేశం జనుల మధ్య నిలబడి. సో ఇదంతా ఓకే. ఇప్పుడు యెహోషాపాతు నిలబడ్డాడు, మొన్నటిదాకా పడిపోయాడు, కంప్లీట్ దేవుడు మర్చిపోయాడు, దేవుడు వద్దన్న చేస్తాడు, అంత బాగుంది. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గర నిలబడి భయం వచ్చింది, ఇలా ప్రార్థన చేస్తూ చూడండి, ఏమని ప్రార్థన చేస్తూ చూడండి. మా పితరుల దేవ యెహోవా, నీవు ఆకాశమందు దేవుడై ఉన్నావు, అన్యజనుల రాజ్యంలోను ఏలువాడవు నీవే. నీవు బహుబలం గలవాడవు, పరాక్రమం గలవాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలం చాలదు. నీ జల్లైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశం కాపురస్తులు తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతిని దీన్ని శాశ్వతంగా ఇచ్చి మా దేవుడవు నీవే. మొత్తం దేవుని పొగుడుతూ రాస్తాడు అనమాట. వారు అందులో నివాసం చేసి కీడైనను యుద్ధమైన తీర్పునైనను తెగులైనను కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నిలబడి మా శ్రమలు నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలం కట్టించింది. నీ పేరు ఈ మందిరం పెట్టబడిన కదా. ఇజ్రాయెల్ ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమోనియలతో మోయాబీలతో షేయూరు మన్యులతోనూ యుద్ధం చేయనీయలేదు కనుక ఇజ్రాయెల్ వారిని నిర్మూలన చేయక వారి యుద్ధం నుండి తొలగిపోయింది. మేము స్వతంత్రించుకునే వాళ్ళని నీవు మాకు ఇచ్చిన ఈ శ్వాసం నుండి మమ్మల్ని తోలివేటకే వారు బయలుదేరి వచ్చి మాకు ఎట్టి ప్రత్యుత్కారం చేయించున్నారో దృష్టించు. సో లాస్ట్కి ఏమంటే, నువ్వు ఇచ్చిన దేశం నువ్వు ఇచ్చిందే కదా, ఇప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏం చేస్తారు, ఈ దేశం మనం తోలి వెళ్ళని చూస్తే ఒకసారి దృష్టించు ప్రభా అంటాడు. మా వైపు చూడు ప్రభా అని అడుగుతాడు. మా వైపు చూడు ప్రభా అని అడిగినప్పుడు దేవుడు ఇదంతా చెప్పిన తర్వాత దేవుడు ఏమనాలా, ఒక నిమిషం, మా దేవ నీవు వారికి తీర్పు తీర్చువా, మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మా శక్తి చాలదు, ఏమి చేయడం మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. ఇలా యెహోషువ ప్రార్థన అంటే మేము ఓడిపోయాం ప్రభా, మాకు నువ్వే సహాయం చేయని ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఎంత ప్రార్థన విన్నప్పుడు దేవుడు ఏమన్నా జనరల్గా, నేను ముందే చెప్పానా, నా మాట వినలే కదా, నువ్వు వినుంటే అయిపోయేది కదా అని అనాల్సింది కదా. కానీ దేవుడు ఏమంటాడంటే, ఎన్నో వచనం ఉంటుందంటే 15 వచనం చూడండి. యూదా వాళ్ళారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఈ గొప్ప సైన్యంకు మీరు భయపడకొడి, జడియకొడి, ఈ యుద్ధం మీరు కాదో దేవుడే జరిగించును. ఈ మాట, ద బ్యాటిల్ ఈజ్ నాట్ యువర్స్ బట్ ద గాడ్ అంటాడు. గాడ్స్ అంటే దేవుంది అంట. అంటే దేవుడు ఎంత మంచోడు అంటే, అంటే దేవుడికి నచ్చిన పని ఎన్ని చేసినా ఒకానొక మూమెంట్లో దేవా నేను తప్పు చేశానని రియలైజ్ అయ్యి ప్రార్థన చేస్తే అంట, ఆ ఒక్క ప్రార్థన జీవితం మళ్ళీ మార్చేస్తుంది. నేను అందుకే అంటున్నా, ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ అంటిల్ యు ఆర్ డెడ్.
నీకు దేవుడు ప్రతిరోజు ఒక అవకాశం ఇస్తాడు. అయితే ఆయుష్ ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే దేవుని ఒక అవకాశం ఇచ్చాడు. దేనికి అవకాశం ఇచ్చాడు? నన్ను మార్చుకోవడానికి అవకాశం ఇచ్చాడు. సో ఇట్స్ నాట్ టు పోస్ట్పోన్ ఎనీథింగ్. నేను ఒకటే అంటే పోస్ట్పోన్ ఇస్ ద వర్స్ట్ థింగ్ దట్ యూ కెన్ నాట్ గెట్ ఇట్ బ్యాక్. అంటే ఏదైనా పోస్ట్పోన్ చేశారనుకోండి, అది ఎప్పటికీ అవ్వదు, అస్సలు అవ్వదు. నా జీవితంలో నాకున్న ధైర్యం ఏంటంటే నేను అదే నమ్ముతాను. నేను ఏదైనా పోస్ట్పోన్ చేశాను అనుకోండి, రేపు చేద్దాం ఎల్లుండి, అది అట్లనే ఉంటుంది. నాకు ఒక స్టేట్మెంట్ నాకు బాగా ఇష్టం అనమాట. మా టీచర్ చెప్పేది అనమాట, మా ఇంగ్లీష్ టీచర్ అనేది. నేను స్కూల్లో ఉన్నప్పుడు హోంవర్క్ అడిగినప్పుడు మ్యామ్ టుమారో మ్యామ్ అని చెప్పేటారు. మేమందరం మా టీచర్ ఏమన్నది అంటే సపోర్ట్ టుమారో విల్ నెవర్ కమ్ అనేది. ఆ టుమారో ఎప్పుడు రాదంట. నిజంగా ఆమె చెప్పినట్టు ఎప్పుడు హోంవర్క్ ఇచ్చేటోళ్ళం కాదు. ఆ టుమారోనే ఉండిపోయేది. ఎప్పటికీ టుమారో. వాస్తవం చెప్పండి, టుమారో విల్ నెవర్ కమ్. టుడే ఇస్ టుడే. ఈరోజు చేయాల్సింది ఈరోజు చేయాలి, మన పని మనం జరిగించుకోవాలి. కాబట్టి డూ నాట్ పోస్ట్పోన్ ఎనీథింగ్, జస్ట్ ప్రే ఫర్ ఎవ్రీథింగ్. ప్రార్థన మాత్రమే నేను బ్రతికిస్తుంది. ఆ ప్రార్థన చేయకపోతే యెహోషాపాతు స్టోరీ చూశారు కదా, అలానే జరుగుతుంది. కాబట్టి యుద్ధం యెహోవాదా లేక యుద్ధం నీదా అనేది నీ చేతిలో ఉంటుంది. యుద్ధం యెహోవా చేస్తే యుద్ధం మనం గెలుస్తాము, లేదు మనమే చేయాలనుకుంటే ఖచ్చితంగా ఓడిపోతాం. కాబట్టి రిమెంబర్, యూ నీడ్ టు ప్రే ఫర్ ఎవ్రీథింగ్. ప్రార్థన మాత్రం చేయండి. ప్రార్థన మాత్రం విసిగించుకోకుండా విడిచిపెట్టకండి. ప్రార్థన మాత్రం కంటిన్యూ చేయండి. ఓకే, సో లెట్స్ ఆల్ ప్రే అండ్ విల్ గో ఫార్వర్డ్. యేసయ్యా మీకు స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా మీకు స్తోత్రం తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా, ప్రభులకు ప్రభా తండ్రి, మీ నామం ఘనపరచబడిన గాక ప్రభులార్డ్ ఫాదర్. యేసయ్యా మరి ఈరోజు ప్రభా ప్రార్థన గురించి ప్రభా మీరు చెప్పిన విధానం బట్టి మీకు స్తోత్రం తండ్రి. అవును తండ్రి, మరి ప్రార్థన ఎందుకు చేయాలి, ఎవరికి చేయాలి, మరి ఏ సిచ్యువేషన్ చేయాలి అనే ప్రభా మీరు మాతో మాట్లాడే ప్రభా. ఇట్స్ నాట్ ఎ రిచువల్ ప్రభులార్డ్ ఫాదర్. ఇదేదో ఆచారబద్ధంగా మతపరంగా చేయాల్సిన ప్రార్థన కాదు ప్రభా. ఇది మీతో మేము మాట్లాడే ఒక సంభాషణ ప్రభులార్డ్ ఫాదర్. మీరు మాకు ఎంత ఇష్టమో, మేము ఎంతలా పిచ్చే ప్రేమిస్తాం అనేది ప్రార్థనలో తెలుస్తారు ప్రభులార్డ్ ఫాదర్. మేము ఎంతసేపు మీతో మాట్లాడుతాం, ఏమేమి మాట్లాడుతాం, ఏ విషయాల గురించి మీ దగ్గర వచ్చి విచారణ చేస్తాం, ఏదొచ్చి మీ సన్నిలో మేము తెలియజేస్తాం, ఇవన్నింటిని బట్టి ప్రభా మేము మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాం అనే విషయం తెలుస్తుంది ప్రభులార్డ్. కమ్యూనికేషన్ ఓన్లీ వే టు టెల్ హౌ ఇంపార్టెంట్ ద పర్సన్ ఈజ్ లార్డ్ ఫాదర్. అవును ప్రభా, మా ప్రార్థన ప్రభా తెలియజేస్తున్నాం ప్రభా, మీరు మాకు ఎంత ఇష్టమో, ఎంత ఇంపార్టెంట్ ప్రభా లార్డ్ ఫాదర్. తండ్రి కొన్న ప్రతి ఒక్కరి ప్రభా మరి వారు చేసే ప్రార్థన విధానం మార్చండి ప్రభా లార్డ్ ఫాదర్. ఏ ఒక్కరి ప్రభా మతపరంగా చేయడానికి వీలే ప్రభా లార్డ్ ఫాదర్. లెట్ దెమ్ పుట్ ఆల్ దేర్ ప్రాబ్లమ్స్ ఇన్ టు ప్రెజెన్స్ లార్డ్ ఫాదర్. వాళ్ళకి సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చిన ప్రభా మీతో సమయం గడిపేలా ప్రభా కృప దయచేయండి ప్రభా లార్డ్ ఫాదర్. వాళ్ళని సన్నిధికి వచ్చి ప్రభా మొరపెట్టుదురు కాక ప్రభా లార్డ్ ఫాదర్ లార్డ్. అండ్ వాట్ ఎవర్ దే ప్రే లార్డ్ ఫాదర్, లెట్ ఇట్ బి ఆన్సర్డ్ లార్డ్ ఫాదర్. అది సమాధానం కలుగును కాక ప్రభా లార్డ్ ఫాదర్. తండ్రి, ఎవరైనా కన్నీళ్ళు విడిచిన ప్రభా నీ సన్నిధిలో విడిచిపెట్టాలి ప్రభా లార్డ్ ఫాదర్. వారి జీవితంలో ప్రతిదీ ప్రభా, వారి బాధ అవ్వచ్చు, దుఃఖం అవచ్చు, వేదన అవచ్చు, వీటన్నిటి నుంచి ప్రభా విడుదల దయచేయండి ప్రభా లార్డ్ ఫాదర్. ప్రతి ప్రార్థన ప్రభా సమాధానం కలుగును కాక ప్రభా లార్డ్ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్ ఫాదర్. దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అలాగే ప్రభా యెహోషాపాతు జీవితం ప్రభా తను పొరపాటు చేసి ఉండొచ్చు ప్రభా లార్డ్ ఫాదర్. తను మీకు నచ్చని పని చేసి ఉండొచ్చు ప్రభా, మీకు నచ్చని సావాసంలో ఉండొచ్చాము ప్రభా. కానీ ప్రభా మరి ఎప్పుడైతే కష్టం వచ్చింది ప్రభా, బుద్ధి తెచ్చుకొని ప్రభా మరి ఎప్పుడైతే ప్రార్థన చేశాడు ప్రభా, ఈ యుద్ధం నీది కాదు నాదే అని చెప్పి ఎలా అయితే మీరు ఆ రోజు యెహోషాపాతు సహాయం చేస్తున్నారు ప్రభా, మరి ఈరోజు కూడా ప్రభా మరి ఎంతమంది అయితే ప్రభా మరి ఏ రాంగ్ రిలేషన్షిప్ కానీ ఏదైనా కానీ ప్రభా మీకు నచ్చని ఫెలోషిప్ ఉన్నప్పుడు వాటన్నిటి నుంచి ప్రభా దూరం చేసి ప్రభా వారందరూ నీ కొరకు నిలబడే కృప ప్రభా దయచేయం ప్రభా కోరుచుంటున్నారు ఫాదర్. దీవించండి, ఆశ్రయించి బలపరచండి ప్రభా కోరుచుంటున్నారు. పైకున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు నిలబెట్టి వాడుకొని ప్రభా వారు ప్రార్థన చేసినప్పుడల్లా ప్రభా మీరు వారితో మాట్లాడి మీ ఉద్దేశాలు ప్రభా వారు క్లియర్గా వినేటకు ప్రభా కృప దయచేయండి ప్రభా ఫాదర్. దీవించి ఆశ్రయించి ఫలభర్తగా చేయమని ప్రభా కోరుతున్న నజరేయుడైన యేసుక్రీస్తును పెట్టినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇలా ఉన్నవారికి ఆన్లైన్ వర్క్ ప్రైజ్ లార్డ్. సీ యు నెక్స్ట్ వీక్. మనం సాక్రమెంట్కి వెళ్ళిపోదాం.